రైట్. ప్రస్తుతం లైవ్లో ఉన్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, సామాజిక విశ్లేషకులు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే సార్. రైట్. జయప్రకాష్ నారాయణ గారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా మోడీ, పవన్, అలాగే జనసేన, టీడీపీ, చంద్రబాబు నాయుడు అంటే ఒక రకంగా చాలా కీలకంగా మారారని ఈరోజు మోదీ ప్రసంగంలో మనం చూసాం. అటు ఎన్డీఏకి సంబంధించి ఏపీ ప్రజలు పెద్ద బహుమతి ఇచ్చారంటూ ఆయన ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? కేంద్రం నుంచి సహకారం ఎలా అందే అవకాశం ఉంది? ఖచ్చితంగా సతీష్, మనం కనుక సద్వినియోగం చేసుకుంటే జాతీయ స్థాయిలో మనకు మరింత వెసులుబాటు వస్తుంది, బార్గెనింగ్ పవర్ అని చెప్పంటాం. అయితే మనం రెండు విషయాలు గుర్తించాలి. ఒక ఫెడరల్ వ్యవస్థలో మిగతా రాష్ట్రాలు కూడా ముఖ్యం వాళ్ళందరికీ. ఉదాహరణకి మనకేమన్నా ప్రత్యేకంగా ఇస్తామంటే బీహార్ వాళ్ళ మా సంగతి ఏంటంటారు, తమిళనాడు మా సంగతి ఏంటంటారు. కాబట్టి మనం ఒడుపుగా సాధ్యమైన మేరకు స్వీకరించాలి తప్ప గొంతుమ కోరికలు అసాధ్యమైనవి కోరి తగువ పెట్టుకుంటే లాభం లేదు. రెండోది, మనకు అందింది సద్వినియోగం చేసుకోవాలి. ఈ రెండు విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అంటూ మన అదృష్టం. ఎందుకంటే ఆయనకి బోలెడు అనుభవం అన్నది, జాతీయ స్థాయి రాజకీయాల అనుభవం ఉంది, రాష్ట్రంలో అనుభవం ఉంది, అభివృద్ధి ఎలా సాధించాలో తెలిసింది. కాబట్టి ఆయన ఎక్కడ పట్టుపట్టాలో, ఎక్కడ సడలించాలో బాగా అర్థమైన మనిషి. కాబట్టి ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోవటం ఆయన బాగా కొట్టిన పిండి. ఉదాహరణకు 2014-19 మధ్య వనరులు చాలా కష్టమైనా కూడా హైదరాబాద్ని కోల్పోయినాక ఆంధ్రప్రదేశ్కి సహజంగానే వనరులు లోటు వచ్చింది. ఆ లోపం కనిపించకుండా కన్వర్జెన్స్, అన్ని రకాల వనరులను కూడా సమీకరించి అత్యుత్తమ ఫలితాలు వచ్చేట్టుగా ప్రయత్నం చేసి డబ్బులు లేవన్న భావం లేకుండా చేశారు. కాబట్టి ఒకటి, మనం ఆచరణ సాధ్యమైన రీతిలో కోరాలి తప్ప ఒడుపుగా, గడుసుగా, సౌమ్యంగా సాధించుకోవాలి తప్ప పోట్లాడి కాట్ల అరిచి కాదు సాధించుకోవాల్సింది, ఉపయోగం. ఎందుకంటే అది ఈ ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు. రెండోది, ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఊరికి దుబారా చేయకుండా. ఆ రెండూ చేస్తారని విశ్వాసం నాకున్నది. ఖచ్చితంగా మనం అనుకూల వాతావరణం ఉంది ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటే. అంటే జయప్రకాష్ నారాయణ గారు, మనం చూస్తున్నాం అంటే ఒక రకంగా నమ్మకమైన మిత్రుడిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవతరించారు అనుకోవచ్చా ఎన్డీఏకి సంబంధించి? ఎందుకంటే చాలా కీలకంగా ఉన్న అంశం, కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 21 ఎన్డీఏ సీట్లు అందించడంలో కీలక పాత్ర పోషించడం కానీ. అంటే దీనిలో 3 అంశాలు ఉన్నాయి సతీష్. ఒకటి, మనం ఇన్ని సీట్లు మన రాష్ట్రం నుంచి ఇచ్చాం, సహజంగానే మనకు బలం ఉంటుంది, మనం అంటే కృతజ్ఞత భావం ఉంటుంది. రెండు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, అలాగే జాతీయ స్థాయిలో మోదీ గారి నాయకత్వం ప్రభుత్వం, లక్ష్యాలు మౌలికంగా ఒకటే. ఇద్దరిది అభివృద్ధి మంత్రం. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామికీకరణ, అభివృద్ధి, ఆదాయాలు పెంచడం, ఉపాధి కల్పించడం, మౌలికంగా వారి రోడ్ మ్యాప్ అది. కాబట్టి ఏకాభిప్రాయం ఉంది. రాజకీయంగా ఎలా ఉంది పక్కన పెట్టేద్దాం, కానీ ఈ దేశం గురించి, రాష్ట్రం గురించి వాళ్ళ అవగాహనలో మౌలికంగా ఒకే రకమైనటువంటి బంధం అన్నది. మూడోది, ఇద్దరు కూడా బాగా అనుభవం అన్నవాళ్ళు, దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడినట్టు చెప్పి చాలా అనుభవం ఉన్నవాళ్ళు, తొందరపడి నిర్ణయాలు తీసుకున్న మనుషులు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సయోధ్య రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం కొనసాగుతుందనే విశ్వాసం నాకున్నది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం కష్టకాలంలో ఉన్న దానిలో అనుమానం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అధపాతాళానికి చేరింది. మనం సంక్షేమం తప్ప ఇంకేమీ లేదని చెప్పన్న కారణంగా డబ్బులన్నీ కూడా సంక్షేమానికి పెట్టడం తప్ప ఇంకేం లేదని చెప్పన్న ఒక విచిత్రమైన వాతావరణాన్ని, వాదన తీసుకొచ్చి అభివృద్ధి లేకుండా చేశారు. పారిశ్రామికీకరణ, పెట్టుబడులు లేకుండా చేశారు. దానికి తగ్గట్టు 1,00,000 కోట్ల రూపాయల పైచలకు మీకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అంటే చెల్లించాల్సినవి చెల్లించకుండా ఉన్నాయి, అప్పుల భారమే కాకుండా. దాని నుంచి బయటపడాలని చెప్పంటే ఢిల్లీ ఎంత సాయం చేసినా కూడా జాతీయ స్థాయిలో ఉన్న వాతావరణాన్ని, ఆ ప్రభుత్వం పెట్టుబడులు ప్రోత్సహించే తీరుని ఉపయోగించుకుని, చంద్రబాబు నాయుడు గారికి ఆ విశ్వసనీయత ఉంది కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, ఆయన ఆర్థిక వ్యవస్థను పెంచుతూనే చాలా జాగ్రత్తగా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం, హామీలు ఇచ్చారు. హామీ నెరవేర్చుకోవడంలో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా, రాష్ట్రం పూర్తిగా పతనం కాకుండా ఎలా చేయాలో జాగ్రత్తగా ఒడుపుగా చేయాలి. దానికి పద్ధతులు ఉన్నాయి, అనుసరించాలి. లేకపోతే మీరు ఎన్ని మాట్లాడినా కూడా మనంతటా మనం అధపాతాళానికి వెళ్ళిపోయినట్టయితే, ఒక రాష్ట్రం ఆర్థిక కుంగిపోతే మనం వాళ్ళ దయకి లేకపోతే వాళ్ళ జుగుప్సకి గురవుతాం. మనం ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో ఇతరులతో మాట్లాడినా కూడా మనం ఆత్మగౌరవంతో, మన బలంతో, మనం చేస్తున్న పనులతో మాట్లాడాలి. కానీ బేలగా మీరు లేకపోతే మేము బతకలేము అన్న పరిస్థితి రాకూడదు. కాబట్టి ముందు మన రాష్ట్రంలో మన పని మనం చేసుకోవాలి. దానికి సమర్థులు చంద్రబాబు నాయుడు గారు.
ఆ పని చేస్తారని విశ్వాసం నాకుంది. దానికి మనం అంతా కలిసి రావాలి. అంటే జయప్రకాష్ నారాయణ గారు ఈరోజు మనం చూసాం మోదీ ప్రసంగంలో ఎన్డీఏకి సంబంధించి, అంటే ఎన్డీఏ అంటే ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చాం, ప్రజలు బాధ్యత పెట్టారు, ఎన్డీఏ అంటే న్యూ ఇండియా, డెవలప్ ఇండియా, యాస్పిరేషనల్ ఇండియా అంటూ ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ని ఎలా చూడాలి? మోదీ గారికి ఆ విషయంలో ఈ దేశ భవిష్యత్తు ఆర్థికంగా పెరగటము, గొప్ప దేశంగా ఎదగటం అని చెప్పి అన్న విషయంలో ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తశుద్ధిని ఎవ్వరూ శంకించలేరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి, సంస్కరణలు ఈ వాదాన్ని గట్టిగా ముందుకు తీసుకొచ్చి 1995 నుంచి కూడా అదే దారిన పోయిన మనిషి చంద్రబాబు నాయుడు. అందుకని నేను చెప్పింది ఇద్దరికి భావసారూప్యం ఉన్నది. దాన్ని సాధించాలంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏంటంటే మనకు తెలియంది, సామాన్య ప్రజలు చాలా ఆతృతతో ఉన్నారు. మీరు అభివృద్ధి అని చెప్పని అభివృద్ధిలో సామాన్య ప్రజలకు భాగస్వామ్యం లేకపోతే, అభివృద్ధి జరిగినప్పుడు అందరికీ లాభం ఉంటుంది. ఎందుకంటే ఒక సముద్రంలో మట్టం పెరిగితే ఆటుపోట్లు వచ్చినప్పుడు పోటు వచ్చినట్టయితే ప్రతి పడవ పైకి ఎరుగుతుంది. కానీ కొన్ని పడవలు చాలా ఎత్తుకు లేస్తున్నాయి. మీ దగ్గర కనుక నైపుణ్యం ఉంటే, స్కిల్ ఉంటే, నిజమైన చదువు, నైపుణ్యాన్ని ఇచ్చే చదువు, సంపాదించే శక్తి ఉన్నట్టయితే, మీ దగ్గర పెట్టుబడి ఉన్నట్టయితే మీరు చాలా ఎదుగుతున్నారు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో. సామాన్యులకు ఆ తేడా కనిపించట్లా. కాబట్టి ఎన్నికల్లో మనం చూడాల్సింది ఏంటంటే, కొంతైనా ఎన్డీఏకి దెబ్బ తగిలింది ఎందుకు అంటే, ఒక 50-60 సీట్లు తగ్గిన ఎందుకు అని చెప్పంటే, మరి మిగతా వాళ్ళు ఎంత పెరిగినా కూడా నా పిల్లలు నేను చాలా వేగంగా బయటపడతామన్న విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నా. అందుకనే తాయిలాలు ఇచ్చిన చోట కూడా ఓడించారు. తెలంగాణలో తాయిలాలు ఇచ్చారు కదా, దాంతో హామీ ఇచ్చి 5 నెలల క్రితం వచ్చింది, సగం సీట్లు పోయారు. కర్ణాటక తాయిలాలతోనే వచ్చారు కదా, గ్యారంటీలతో వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ. 21 సీట్లు, 25 సీట్లలో 18 + 2 3 20 21 పోయినాయి. అంటే తాయిలాలు ఇచ్చినా కూడా తాత్కాలికంగా ఒక్కసారి ఓటు. అంటే ఈ ప్రజలు చాలా నాకు తొందరగా ఫలితాలు కావాలని చెప్పి చూస్తున్నారు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. రెండోది, కొంతమందికే లాభం కలిగితే దేశం పెరుగుతున్నా కూడా మా జీవితాల్లో అనుకున్న మార్పు వేగంగా రాకపోతే మేము క్షమించమంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టిన ఇంక్లూజివ్ గ్రోత్ కావాలి. ఇక్కడ చదువు, నైపుణ్యం అందరికీ అట్లా చదువు పేరుకి చూస్తున్నాం తప్ప లక్షల కోట్లు ఖర్చు పెట్టి పనికొచ్చే చదువు చాలా మందికి అందట్ల. పేద వర్గాలకి పనికొచ్చే చదువు అందట్ల. పనికొచ్చే చదువు ఎలా అందించాలి, నైపుణ్యం ఎట్లా ఇవ్వాలి, మంచి ఆరోగ్యాన్ని జేబులో ఖర్చు లేకుండా నిజంగా అన్ని స్థాయిలో ఎట్లా అందించాలి, చిన్న చిన్న పట్టణాలు అభివృద్ధి చేసి పెద్ద నైపుణ్యం లేకపోయినా ఉపాధి కలిగించి జీవితంలో భద్రత ఎట్లా కల్పించాలి. ఇట్లా మనం లోతుగా ఆలోచించకుండా గతంలో చేసింది మాత్రమే చేస్తే చాలు. గతంలో చేసింది అవసరం, గత 10 ఏళ్లుగా దేశంలో జరిగింది చాలా అవసరం. మౌలిక సదుపాయాల కల్పన అవసరం, ఆర్థిక క్రమశిక్షణ అవసరం, పెట్టుబడుల ప్రోత్సాహం అవసరం. దాంతోపాటు సామాన్యుల్ని ఈ ఎదుగుదలలో భాగస్వామిని చేయటం, నీకు భవిష్యత్తులో నీకు ఖచ్చితంగా నీ పిల్లలు బాగుపడతారు, వాళ్ళకి సగారంగా వాళ్ళ కాలమా నిలబడతారు, ఎవరితోనైనా పోటీ పడగలుగుతారని విశ్వాసం కలిగించే మార్పులు కావాలి. ఈ ఎన్నికల నుంచి ఆ ఫలితం నేర్చుకోవాలి. మన రాష్ట్రంలో ప్రభుత్వం కానీ జాతీయ స్థాయిలో కానీ అది కనుక ఆచరించినట్లయితే ఇప్పుడు దాకా చేస్తున్నవి కొనసాగిస్తూ ఖచ్చితంగా రాష్ట్రానికి, దేశానికి మంచి భవిష్యత్తు ఉన్నది. అంటే జయప్రకాష్ నారాయణ గారు, మనం ఇందాక మాట్లాడుకున్నాం, అంటే భావ సారూప్యత ఉంది. అటు చంద్రబాబు నాయుడు ఆయన అనుకున్న, మీరు అన్నట్టు గతంలో 95 నుంచి ఆయన తెర ముందుకు తెచ్చిన అభివృద్ధి ఎజెండా, అలాగే విజన్ 2020, ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు, అదొక అంశం. అలాగే ఇప్పుడు మోడీ కూడా కొంచెం అదే మోడల్ తరహా సంస్కరణలు, అదే డెవలపింగ్ ఇండియా అని అంటున్నారు. అంటే ఈ కాన్సెప్ట్లో ఆంధ్రప్రదేశ్కు మేలు జరిగేలా ఎలాంటి ప్రయత్నాలు జరగవచ్చు? అలాగే ఇప్పుడు ఎన్డీఏ పక్షంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి, కీలకమైన మిత్రుడిగా ఉన్నారు కాబట్టి, నమ్మదగ్గ మిత్రుడిగా ఉన్నారు కాబట్టి, ఈ యొక్క అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఎలా వినియోగించుకోవాలి? మనకి 3 ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర విభజన నేపథ్యంలో చేసిన హామీలు కొన్ని నెరవేరినాయి, మరికొన్ని మనం పట్టించుకోకపోబట్టి. ఉదాహరణకు పోలవరం ఉంది, శరవేగంగా జరుగుతుంది 2019 దాకా. మరి ఇంకో 6 నెలల్లో మొదటి దశ పూర్తి అవుతుందని చెప్పి నేను స్వయంగా చూశాను. ఈ 5 ఏళ్ళు ఏమైందో దేవుడి కనుక, ఎందుకు నత్తనడక నడిచిందో, ఎందుకు పూర్తి కాలేదో, అది మొదటి దశ పూర్తి కావాలి. రెండవ దశ జాతీయ స్థాయి నుంచి పూర్తిగా మనం ఆర్థిక సాయాన్ని పొందాలి. ఎందుకంటే కేవలం ఆ సివిల్ నిర్మాణం కోసమే, కన్స్ట్రక్షన్ కోసమే ఇస్తే చాలదు. రీహాబిలిటేషన్ కూడా ప్రాజెక్టుల భాగం. ఈ మొత్తాన్ని జాతీయ స్థాయి భరించాలి, మనకు హక్కు ఉన్నది. కాబట్టి ఈ మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, చిన్న పట్టణాల అభివృద్ధి కావచ్చు,
ఇతర మౌలిక సదుపాయాలు, రోడ్డు రవాణా సౌకర్యాలు వగేరా కావచ్చు. అక్కడ మనకు ఖచ్చితంగా హక్కు ఉన్నది. అక్కడ రాజకీయంగా పరపతి ఉపయోగించుకుని వీళ్ళంత పొందే ప్రయత్నం చేస్తారు, చేయగలరు. అది ఒకటి సాధ్యమైంది. రెండోది, పన్ను రాయితీల విషయంలో ఇప్పుడు మనం ఈ స్పెషల్ స్టేటస్ అంటే మిగతావన్నీ మనకు అందినాయి. అందంది ఏమన్నామంటే పన్ను రాయితీ పెట్టుబడులకి. దానికి జాతీయ స్థాయిలో ఒక సమస్య ఉన్నది. మనం అడిగితే బీహార్ అడుగుతుంది, తమిళనాడు అడుగుతుంది, మరొకరు అడుగుతారు, గొడవ పెడతారు. కాబట్టి నేను మొదటి నుంచి సూచిస్తున్నాను, ఈవేళ కూర్చుని బీహారు, ఆంధ్రప్రదేశ్ రెండు కూర్చుని ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కాబట్టి వెనకబడ్డ జిల్లాలు, ప్రధానమంత్రి కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటున్నారు, వెనకబడ్డ జిల్లాలు గుర్తించి, ఉదాహరణ ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇలాంటివి గుర్తించి, దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు గుర్తించండి. ఒక 100 జిల్లాలకి దేశం మొత్తంలో ఈ రాయితీలు ఇవ్వండి, మాకు కూడా దానిలో ఇచ్చేయండి. మన కావాల్సిన జిల్లాలు దానిలో విడుచుకుంటే తీర ప్రాంతం రాష్ట్రం కాబట్టి కొంచెం వేగంగా కదిలి చురుకైన పరిపాలన ఇస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మనం గట్టిగా మలుగు సదుపాయాలు కల్పించి పెట్టుబడులు ప్రోత్సహిస్తే 100 జిల్లాలు పెట్టినా కూడా మనకి అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఒడుపుగా వ్యవహరించాలి ఈ పెట్టుబడులు ప్రోత్సహించడానికి. మూడోది, మన రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ. హామీలు ఇచ్చారు, ఇచ్చిన హామీలని నెరవేర్చుకోవటంలో చాలా జాగ్రత్తగా వ్యూహం వేయాలి. ఉదాహరణకి ఒక్కసారి అన్నీ చేయాలంటే వెళ్ళిపోతున్న ప్రభుత్వం 1,00,000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోతుంది. దాదాపు 50% దాకా అప్పులు వెళ్ళిపోయినాయి మీరు బకాయిలతో కలిపినట్టయితే చేస్తుంది. రాష్ట్ర స్థూల జాతీయ ఆదాయంలో మీరు అప్పు చేయాలన్నా కూడా అదనంగా అప్పులు లేవు, సాధ్యం కాదు. 60,000 కోట్ల రూపాయలు ఫిస్కల్ డెఫిసిట్ ఉన్నది. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ 60,000 కోట్ల నుంచి అప్పులు తీసుకొస్తుంది. ఆ అప్పు అత్యధిక భాగం ఊరికి పంజారాలకో లేకపోతే రోజువారీ ఖర్చులకో పోతుంది. ఈ పరిస్థితుల్లో ఇంకొక 60,000 కోట్లు అప్పులు చేయాలంటే మీరు అప్పు చేయాలనే సాధ్యం కాదు. ఒకవేళ అప్పు చేసినా కూడా రాష్ట్రం కూలబడిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక్కసారి అమలు చేయకుండా ఏడాదికి ఇంతని పెంచి ఏర్పాటు చేయడం, పెన్షన్లు కానీ మిగతావి కానీ ఈ ఖర్చులు ఊరికే పెట్టడం కాకుండా, ఉదాహరణకి విద్యకి మనకి 15,000 రూపాయలు అమ్మఒడి పేరుతో ఇస్తున్నారు. అమ్మఒడి పేరుతో ఊరికి పంజారం చేస్తున్నారు కానీ పిల్లల భవిష్యత్తు బాగోట్లేదు. వెళ్ళేది పేద కుటుంబాలకే, కానీ పేద పిల్లల భవిష్యత్తు విద్యలో బాగుపట్ల. కాబట్టి విద్యను బాగు చేయడానికి దీన్ని సంధానం చేయాలి. రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈ డబ్బు ఊరికే చేతుల్లో ఇవ్వడం కాకుండా పిల్లలు ఖచ్చితంగా నైపుణ్యం వచ్చే పొద్దున వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఏర్పాటు చేయడం. అలాగే మహిళలకి 15,000 రూపాయలు నెలకు అన్నారు. ఊరికే డబ్బులు ఇవ్వడం కాకుండా మహిళల ఆరోగ్యాన్ని రక్షించి ఏర్పాటు చేయడం, ఎనీమియా, రక్తహీనత విషయం కానీ, క్యాన్సర్ రాకుండా కాపాడడం కానీ, మిగతా కానీ మహిళలకు ప్రత్యేకంగా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈ రకంగా సమన్వయం చేయాలి. మూడోది, ప్రభుత్వం వచ్చే సంక్షేమాలు అర్హులకు అందాలి. ఇవాళ తెల్ల కార్డులు జనాభా కంటే ఎక్కువ ఉన్నాయి. మరి డబ్బులన్నీ కూడా అలా వెళ్ళిపోయినట్టయితే మరి అభివృద్ధి ఎట్లాగా, మౌలిక సదుపాయాలు ఎట్లాగా, పిల్లలకు పెట్టుబడులు ఎట్లాగా, ఉపాధి కల్పన ఎట్లాగా, నిరుద్యోగం ఉన్నప్పుడు ఉద్యోగ కల్పన ఎట్లా అవుతుంది? గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు వస్తాయా? గవర్నమెంట్లో బాగా ఉంటే 5 లక్షల మంది ఉన్నారు, ఏడాదికి 5 3 15,000 మంది రిటైర్ అవుతారు, అది భర్తీ చేస్తామంతే. అవేం సరిపోతాయి? సమాజంలో ఉద్యోగాలు 197 వచ్చేది మార్కెట్లో. కాబట్టి మార్కెట్ని పెంచాలి, పెట్టుబడిని పెంచాలి, ఉత్పాదకత పెంచాలి. అంచేత ఈ 3 కోణాల నుంచి జాగ్రత్తగా ఆలోచించినట్టయితే అప్పుడు జాతీయ స్థాయికి మనకి కూడా ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమవుతుంది, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి బాటలు సాధ్యమవుతాయి. మరి దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా మరి ఖచ్చితంగా సంపద పెంచి పేదరికాన్ని తొలగించడం సాధ్యం. రైట్. జయప్రకాష్ నారాయణ గారు, ఆ దిశగా అడుగులు పడాలని మనం ఖచ్చితంగా ఆశిద్దాం. మీ యొక్క అభిప్రాయాన్ని, అలాగే ప్రధాని మోదీ స్పీచ్ మీ కామెంట్ తెలియజేసినందుకు 10 టీవీ తరఫున స్పెషల్ థ్యాంక్స్. మనం చూస్తున్నాం, మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అటు మోదీ, చంద్రబాబు నాయుడు ఇద్దరికి భావసారూప్యత ఒకటే కాబట్టి ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేలే జరగబోతోంది. అటు వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కానీ, అలాగే అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కానీ ప్రధాని చెప్తున్న న్యూ ఇండియా, డెవలప్ ఇండియా, యాస్పిరేషనల్ ఇండియా అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఉపయుక్తం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అలా జరగాలని మనం కూడా ఆకాంక్షిద్దాం. ఇది ప్రత్యేక ఇంటర్వ్యూ.